అన్ని మతాలు అన్ని వర్గాల వారు కూడా కొన్ని దశాబ్దాల కాలం నుంచి నివాసం ఉంటున్నటువంటి భారతదేశంలో కేవలం 800 సంవత్సరాలు పరిపాలించినటువంటి మహమ్మదీలు కానివ్వండి, అదేవిధంగా 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఏదైతే ఆంగ్లేయులు కానివ్వండి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ 58 సంవత్సరాలు పరిపాలించిన ఇప్పుడు కేవలం నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వం 11 సంవత్సరాలమైంది భారతదేశంలో పరిపాలించబట్టి. ఈ 11 సంవత్సరాల్లోనే ఎవరి భారతదేశంలో ఉండాలా, ఎవరి భారతదేశంలో ఉండరాదనే విధంగా ఈరోజు నిర్ణయం చేయడం జరుగుతుంది. కేవలం ముస్లిం వక్ఫ్ బోర్డు ఆస్తులపైన పడుతున్నారంటే కారణం మనల్ని ఎరేస్తున్నారు. ముస్లింలు కేవలం ఆ చేపలు ఏరేసినప్పుడు ఆ గాలంకి ఏదైతే మనం ఒక చిన్న చేపను వేసేసి ఎరేస్తామో అదే రకంగా ఈరోజు ముస్లింలు కూడా వేసి ఆ పెద్దదు కొట్టే భారతదేశంలోని యావత్ సంపద కూడా ఏదైతే క్రిస్టియన్ సంపద కానివ్వండి, హిందూ సంపద కానివ్వండి, ప్రతి ఒక్క కులానికి ఒక్కొక్క సంపద ఉంది. అవన్నీ కూడా దోచుకునే విధంగా అదాని అంబానికి కట్టబడే విధంగా ఈరోజు భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినట్టు రాజ్యాంగాన్ని తీసేసి పూర్తి స్థాయిలో మనోవాదాన్ని మనం తెస్తామంటే అర్థమవుతుంది. మనోవాదానికి మద్దతు పలుకుతున్నటువంటి కేంద్ర రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వంలో ఉండే బీజేపీ నాయకులు కూడా ఈరోజు మనవాదం అంటున్నారంటే ఓట్లకు వచ్చినప్పుడు ఏ రకంగా మాట్లాడిన ఓట్ల అయిన తర్వాత బీజేపీ తోకగా ఉన్నటువంటి పాల కళ్యాణ్ పార్టీ ఈరోజు మనవాదం పైపు ఏ రకంగా పోతా ఉంది. తెలుగుదేశం ఎందుకు మనవాదం ఎందుకు పోదవడం లేదు అంటే దీన్ని బట్టి చూస్తా అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం నేరేసి ముందు పంపిస్తున్నారు పాలని. ఈరోజు తెలుగుదేశం కూడా పూర్తి స్థాయిలో మనవాదం పైన దృష్టి పెడుతోంది. భారతీయ జనతా పార్టీ మనవాదం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేసి మనవాదాన్ని భారతదేశంలో ఏ రకంగా అయితే అవలంబించాలనుకుంటా ఉందో దానికి పూర్తి స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకడం జరుగుతుంది. ప్రమాదంలో ఉంది భారతదేశం. భారత సమాజం సెక్యులర్ గా ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు భారతదేశంలో ప్రమాదంతో కూడుకున్నారు. ప్రతి ఒక్కరు హిందువులే కాదు, ముస్లింలే కాదు, క్రిస్టియన్లే కాదు, సిక్కులే కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఏదైతే మనకు ఈరోజు మఠాలు ఉన్నాయి, అదేవిధంగా చర్చిలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, అదే వక్ఫ్ బోర్డు ఉన్నాయి. ఈరోజు కేవలం వక్ఫ్ బోర్డు మీద వస్తున్నారు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. రాబోయే దినాల్లో వక్ఫ్ బోర్డును ముందు పెట్టి మిగతా అన్ని కూడా అదాని అంబానీ కట్టదేయడం కోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ తేవడం, దాని పార్లమెంటులోను అదేవిధంగా రాజ్యసభలోను పూర్తి స్థాయిలో ఆమోదం జరపడం. రైతులకు కూడా ఇదే రకంగా చేసినారు. అప్పుడు రైతులు ఉద్యమించి దగ్గర 775 మంది రైతులు రోడ్లపై ఉద్యమం చేసి 14 నెలల రోజులు ఆ తర్వాత 3 నల్ల చట్టాలను రద్దుపరుస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ వెనక్కి తీసుకోవడం జరిగింది. కాబట్టి అదే రకంగా మనం కూడా ముస్లిం సమాజమే కాదు, ముస్లిం సమాజంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకోవాలని చెప్పి. ఎందుకంటే ఈ ప్రమాదం అందరిది. ఈ ప్రమాదం కేవలం ముస్లింలకు జరుగుతుందిలే, ఒక్కరంటే కేవలం ముస్లింల కోసం వస్తుంది అనుకుంటే మనం అందరం ప్రమాదంలో పడినట్లే. తస్మాత్ జాగ్రత్త. అందరం కలిసి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మనం అందరం కలిసి ఐక్యంగా ఉండి ఈ భారతదేశంలో సెక్యులర్ గా అందరం కలిసి ముందుకు పోతేనే ఈ బీజేపీతో అనుకూలంగా ఉండే పార్టీలను, తొత్తు పార్టీలను మనం వ్యతిరేకించవచ్చు. కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా సెక్యులర్ భావాలతో ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.